ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? ప్రశ్న. ఒక ప్రశ్న మన ఆలోచన స్థాయిని పెంచుతుంది. కొన్ని కొత్త విషయాలు మనకు నేర్పిస్తాయి. మరికొన్ని మనమెంత చేతకాని వాళ్ళమో మనకు చూపిస్తాయి. మన జీవితాలలో కూడా అనేక ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని మనల్ని కలవరపరుస్తాయి. మరికొన్ని ప్రశ్నలు అసలు మనకు అర్థమే కావు. కానీ మనకెదురయ్యే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగల సమర్థుడు మన దేవుడు. ఆయన 1000 ప్రశ్నలు అడిగితే మనం ఒక్కదానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పలేం. కానీ మనకెదురయ్యే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగల సమర్థుడు మన దేవుడు. అలాగే సుడిగాలిలో నుండి యెహోవా దేవుడు యోబు గారిని ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూసావా అని. ఈ ప్రశ్నలు వినగానే యోబు గారికి నోట మాట రాలేదు. మౌనిగా ఉండిపోయాడు. సుడిగాలిలో నుండి యెహోవా దేవుడు యోబు గారిని అడుగుతున్నారు ఏంటంటే, ఆపత్కాలము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూసావా అని. ఐగుప్తు బానిస బ్రతుకును బట్టి ఇశ్రాయేలీయులు పెట్టిన మొర దేవుణ్ణి చేరింది. దేవుడు వారి బాధను చూశారు, కన్నీటిని చూశారు, దుఃఖాన్ని చూశారు. ఆ ఆపత్కాలంలో ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషే గారిని దేవుడు ఎన్నిక చేసి ఫరో ఆలోచనలను కట్టడి చేసి 10 తెగుళ్లతో ఐగుప్తుని వణికింపచేసి తన జనాంగాన్ని ఐగుప్తు దేశము నుండి విడిపించారు. ఈ క్రమంలో దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధులను బయటికి తీసుకొచ్చారు. నిర్గమకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా కురిపించిన ఆ వడగండ్ల వల్ల ఐగుప్తు దేశమంతటా మనుషులేమి జంతువులేమి బయట ఉన్న ప్రతీదీ కూడా నాశనం అయిపోయింది. అసలు ఐగుప్తు దేశం రాజ్యమైనది మొదలుకొని ఎప్పుడు కూడా అలాంటి వడగండ్లు వాళ్ళు చూడలేదు. ఈరోజు ఐగుప్తుని అడిగితే చెప్తుంది దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధి యొక్క ప్రభావం ఏంటో. మరలా దేవుడు అంటున్నారు, యుద్ధం కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూసావా అని. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచొచ్చేశారు, కనానులో ప్రవేశించారు. వారికి అడుగడుగున అడ్డుబండలే. యుద్ధాలలో నుండి వారు నడిచారు. ఒక్కొక్క శత్రువుని కూడా ఎదురించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఒకరోజు కానానులోని అమోరీయులైన 5 రాజులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యెహోవా దేవుడు ముందుగానే యెహోషువను భయపడకుము అని ధైర్యపరిచారు. యుద్ధ భూమిలో ఆ 5 రాజులు వారి సైన్యాన్ని కలవరపరిచారు. యెహోవా దేవుడే ఆకాశము నుండి యుద్ధం చేసి శత్రువుల మీద వడగండ్లు కురిపించారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు కత్తివాత చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత చనిపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. మరి దేవుడు అడిగిన ప్రశ్నకు ఆ 5 రాజులు సమాధానం చెప్పగలరు. మరలా దేవుడు అంటున్నారు, యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్లను నువ్వు చూసావా అని. దానియేలు గారు ఈ అంత్య దినాల యందు యుద్ధకాలం ఎలా ఉంటుందో వివరించి చెప్పారు. తన జనాంగాన్ని విడిపించటం కోసం ఎలాగైతే ఐగుప్తు మీదకి వడగండ్ల దెబ్బ చూపించారో దేవుడు, అమోరీయుల 5 రాజులను అంతం చేయడానికి ఎలా అయితే వారికి తన వడగండ్ల దెబ్బ చూపించారో అలాగే ఈ అంత్య దినాలలో తన తీర్పును భూమి మీద చూపించబోతున్నారు దేవుడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది, మొదట దూత బూర ఊదగానే రక్తంతో కలిసిన వడగండ్లు భూమి మీద పడతాయట. ఆ వడగండ్ల దాటికి భూమిలో 3వ భాగం అంతా కూడా కాలిపోతుందంట. చెట్లలో 3వ భాగం కాలిపోతుంది. పచ్చగడ్డంతా కూడా కాలిపోతుంది. మరి యుద్ధ దినాన యుద్ధము కోసం దేవుడు దాచి ఉంచిన వడగండ్ల నిధులను ఎవరు చూస్తారు అంటే విడవబడిన వారే చూస్తారు. దేవుడు తన నిధిలో వడగండ్లను దాచి ఉంచారు. ఎందుకో తెలుసా? ఆపత్కాలములో తన జనాంగాన్ని విడిపించారు. యుద్ధములో తన వారికి విజయం ఇవ్వడానికి విజయాన్ని ఇచ్చారు. అవిధులైన వారు ఈ తరానికి తన ఉగ్రతను రుచి చూపించటానికి దాచి ఉంచారంట. ఒకవేళ ఈరోజు మనం ఇంకా అవిధేయులుగానే ఉంటే ఐగుప్తు వినాశనం ఎంత నిజమైనదో, 5 రాజుల యొక్క పతనం ఎంత నిజమైనదో, త్వరలో రాబోతున్న తీర్పు దినం కూడా అంతే నిజమైంది. దేవుడు సిద్ధంగానే ఉన్నారు. అయినా సరే ఇంకా కృప చూపిస్తూ మనల్ని ప్రేమిస్తూ మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు దాచి ఉంచిన ఆ వడగండ్లకు నీవు నేను బలి కాకూడదు అని. మనం
విడవబడకూడదు అని, మనం నాశనం అయిపోకూడదు అని. ఎందుకు అంటే మనం అలా విడవబడకూడదని, నాశనం అయిపోకూడదు అని 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి సిలువలో బలియాగం అర్పించింది. ఎందుకో తెలుసా? మనం విడవబడకుండా సిద్ధంగా ఉండాలని దేవుని రాకడ కొరకు. మరి ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని ఇప్పటి నుంచైనా సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికి వందనాలు తండ్రి. మీరు దాచి ఉంచిన వడగండ్ల నిధి ఎలాంటిదో దేవా కొన్ని సందర్భాల్లో మీరు చూపించారు. అవునయ్యా, కానీ రేపు యుద్ధ దినము కొరకు మీరు దాచి ఉంచిన వడగండ్లను ఎవరు చూస్తారు అంటే విడవబడిన వారు మాత్రమే చూస్తారు. కనుక ఆ విడవబడిన వారిలో మేము ఉండకుండా ఉండేలాగానే మీ కృప దయచేయండి. మాకు సిద్ధపాటును దయచేయండి, సమర్పణ దయచేయండి, ఒక ప్రతిష్టను దయచేయండి, మీలో నమ్మకంగా ఎదగడం దయచేయండి. దేవా, మీ స్వరూపంలోకి మేము మారడానికి సహాయం చేసి మీ చిత్తం సంపూర్తిగా మా జీవితాల్లో నెరవేరడానికి మీరే కృప అనుగ్రహించమని, ఈ దినమంతా కూడా మీ కృప మాకు తోడుగా ఉంచమని దేవ, మమ్మల్ని మా ప్రయాణాల్లో, మా పనిపాట్లో అన్ని విషయాల్లో మీ కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.